Hello dear aspirants, welcome back to Voice of English. The topic we are going to discuss today is question tags. So question tag అనేది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్. ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్లలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఉంటుంది. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఈజీ కదా, జస్ట్ నాట్ పెడితే అయిపోయింది అనుకుంటారు, కానీ ఇందులో చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు లేదా స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో బేసిక్ ఏమీ రాదన్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది, అండ్ అన్నీ వచ్చన్న వాళ్ళకు కూడా తెలియని కొన్ని కొత్త పాయింట్స్ కూడా ఈ వీడియో చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది రెండు దాని మీద నడుస్తుంటుంది. సో ఏ ప్రశ్న అయినా కూడా ఈ రెండు మించి ఉండదు. ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్ లైక్ ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ అనేవి, అండ్ ఇంకో విషయం వచ్చేసి మనకు హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే మనందరికి తెలుసు డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్ వర్బ్స్. సో ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ కిందకి వస్తాయి. నేను ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ప్రీవియస్ వీడియో చేశాను. 4 వీడియోలు కూడా నేను హెల్పింగ్ వర్బ్స్లో ఫోకస్ చేస్తూనే చేశాను, ఎందుకంటే అది ఖచ్చితంగా వేరే టాపిక్స్ ఉపయోగపడుతుందని నాకు తెలుసు. సో ఎవరైనా చూడవాలంటే ఆ 4 వీడియోస్ చూసి 5th వీడియోకి రావచ్చు. సో ఇప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇవి రెండింటి మధ్యనే ఈ టాపిక్ నడుస్తుంటుంది. మరి లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద టాపిక్. సో ఇందులో బేసిక్ ముందు అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది తెలుసుకుందాం. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఎ షార్ట్ క్వశ్చన్ యాడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్. మీ అందరు తెలుసు క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకు ఒక స్టేట్మెంట్ చివరన ఉంటుంది, ఒక క్వశ్చన్ లాగా. ఎందుకు ఉంటుంది క్వశ్చన్ లాగా, ఏ ఉపయోగం అంటే మనకు ఇది యూజ్ టు కన్ఫర్మ్ ఆర్ చెక్ ఇన్ఫర్మేషన్. అంటే మనకు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏదైనా విషయాన్ని లేదా ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి, చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందులో బేసిక్ రూల్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్గా రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే పాజిటివ్గా రాయాలి. సో సెంటెన్స్ 2 రకాలుగా ఉంటుంది, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాం. సో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో క్వశ్చన్ ట్యాగ్లో రివర్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఫార్మ్డ్ విత్ ద హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. చెప్పాను ఇందాకే హెల్పింగ్ వర్బ్స్ అంటే మీకు గుర్తు రావాలి, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్ మొత్తం కలిపి ఒక 26 ఉంటాయండి. ఇది బై హార్ట్ చేసేయాలి, ఇంకా ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు. హెల్పింగ్ వర్బ్స్ అంటేనే ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే మనకు ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఈ రెండు మీదనే నడుస్తుంది చెప్పాను కదా. సో ఇవి రెండే ఇంపార్టెంట్, ఇంకా వేరే ఏమి ఉండదు ఈ టాపిక్లో. నెక్స్ట్ ట్యాగ్స్ ఆర్ యూజువల్లీ రిటర్న్ ఇన్ కాంట్రాక్టెడ్ ఫార్మ్. సో కాంట్రాక్షన్ అని కూడా అంటారు కదా దీన్ని. కాంట్రాక్షన్ అండ్ నథింగ్ బట్ ఆ పాస్ట్ ఆఫ్ రాయడం, షార్ట్ ఫామ్ ఓని స్కిప్ చేయడం. చూడండి ఇక్కడ బ్రాకెట్లో ఇజంట్, డోంట్, కాంట్, ఇట్సెట్రా. సో ఈ విధంగా మనకు కాంట్రాక్షన్లో ఉంటుంది. అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ స్పోకన్ ఇంగ్లీష్. ఇది యాక్చువల్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనకు రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కడా వాడకూడదు, వాడం కూడా. మరి ఎందుకు క్వశ్చన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చారంటే ఎస్ ఇచ్చారు సిలబస్లో, ఎందుకంటే ఇది ఇన్ఫార్మల్ రైటింగ్లో వాడితే. ఒకవేళ ఇన్ఫార్మల్ రైటింగ్ అంటే ఫ్రెండ్లీ వేలో రాసే లెటర్స్ కానీ ఏదైనా స్టోరీస్ కానీ ఏదైనా ఇక్కడ ఓన్గా ఏదైనా రాయాలనుకుంటే అక్కడ వాడతారు తప్ప స్పోకన్ ఇంగ్లీష్లో ఎక్కువ వాడతారు, ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏదైనా విషయాన్ని. అంతే తప్ప రిటర్న్ ఇంగ్లీష్లో, ఫార్మల్ ఇంగ్లీష్లో అస్సలు రాయరు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నుంచి కూడా బిట్ రావచ్చు. సో టెట్ డిఎస్సి అంటే క్వశ్చన్ ఏ దాని నుంచి రావచ్చు, ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు లేదా థియరీలో కూడా ఇస్తారండి. సో అక్కడ మనం తడబడతాం. సో ముందు థియరీ తెలుసుకోవాలి, బేసిక్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం, విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ముందుగా బీ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో బీ ఫామ్ గురించి ఎగ్జాంపుల్ తర్వాత మనం డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ చూద్దాం. సో ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు హెల్పింగ్ వర్బ్స్ బాగా గుర్తుంటాయి అండ్ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం. సో బీ ఫామ్తో ఐఎమ్ యువర్ ఫ్రెండ్. సో బీ ఫార్మ్స్ అంటే తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. యామ్, ఈజ్, వాజ్, ఆర్, వర్, బీయింగ్, బీన్, బీ ఈ 7 కూడా మీరు బై హార్ట్ చేయాలి వర్డ్స్ బీ ఫార్మ్స్. సో ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఆర్ఎంట్ ఐ. ఇక్కడ ఎక్సెప్షన్ ఉందండి, ఫస్ట్ ఎక్సెప్షన్ స్టార్ట్ చేసాం. యామ్ తర్వాత యామ్ అంటే యాక్చువల్ వాళ్ళు నాట్ అంటే, కానీ ఇక్కడ మనం యామ్ అంటే రాయకూడదు, ఆరెంట్ అయ్యే కరెక్ట్. సో యామ్కే ఎక్సెప్షన్ ఉంది. నెక్స్ట్ షీ ఈస్ ఇక్కడ నుంచి ఇంకా ఏముండదు, ఈ పక్కన నాట్ యాడ్ చేయాలి. అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ, యూ, వి, దే, హీ, షీలో ఏది ఉన్నా కూడా అది యాజ్ ఇట్ ఈస్ పెట్టేయాలి. చూడండి ఈజ్ తర్వాత నాట్ పెట్టాలి, ఈజ్ అండ్ షీ, ఎందుకంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా మార్చాలి. నెగిటివ్ అంటే నాట్ పెట్టేసి సరిపోతుంది. నెక్స్ట్ దే ఆర్ టైర్డ్. సో హెల్ప్ మీ ఏమి ఇక్కడ ఆర్, బీ ఫామ్. సో ఆర్ పక్కన ఏం చేయాలి, నాట్ యాడ్ చేయాలి. ఆరెంట్ సబ్జెక్ట్ దే ఉంది, దే అలాగే పెట్టాలి. సో ఆర్ అండ్ దే ఈ విధంగా. హీ వాజ్ లేట్, వాజంట్ హీ. వీ వర్ హ్యాపీ, వరంట్ వి. సో వరంట్ వి ఉండడానికి కొంచెం విచిత్రంగా ఉన్నాడా, ఎస్ అది కరెక్టే. సో ఈ విధంగా మనకు హెల్పింగ్ వర్బ్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్ మార్చాం. అదే నెగిటివ్గా ఇస్తే పాజిటివ్గా మార్చాలి. ఈ విధంగా ఐఎమ్ నాట్ రాంగ్, యామ్ ఐ. షీ ఈజంట్ బిజీ, ఈజ్ షీ. దే ఆర్ంట్ రెడీ, ఆర్ దే. హీ వాజంట్ ఆనెస్ట్, వాజ్ హీ. సింపుల్ అండి. నాట్ లేకుంటే నాట్ యాడ్ చేసి సబ్జెక్ట్ రాయాలి. నాట్ ఆల్రెడీ ఉందంటే మనం పాజిటివ్గా మార్చాలంటే నాట్ తీసేసి సరిపోతుంది అంతే.
నెక్స్ట్ డూ ఫార్మ్స్ అనేది చూద్దామండి. సో డూ ఫార్మ్స్ అంటే మూడు పదాలు డూ, డస్, డిడ్. సో ఆ యు వి దేకి డూ అనేది వాడాల్సి వస్తుంది అండ్ ఏ ప్లూరల్ అన్నీ కూడా. సో నెక్స్ట్ సింగులర్కి మనం హీ, షీ, ఇట్ కానీ లేదా ఏ సింగులర్ సబ్జెక్ట్ కూడా మనం డస్ అనే విషయం మనకు తెలియాలి. తర్వాత డిడ్ అనేది కామన్ ఫర్ ఆల్. డిడ్ అనేది ఏ సబ్జెక్ట్కి ఏముండదు. సో పాస్ట్ టెన్స్లో డిడ్ అనేది అన్ని సబ్జెక్ట్ కూడా సేమ్ ఐ యు వి దే హీ షీ ఇట్ ఇంకా ఏం మారదు. సో ఇప్పుడు డూ ఫార్మ్ గురించి ఇప్పుడు టాపిక్ వెళ్తే యూ డూ స్పీక్ ఇంగ్లీష్, డోంట్ యూ అంతే. డూ ఉంది నాట్ యాడ్ చేయాలి అంతే. షీ డస్ సింగ్ వెల్, డజన్ షీ, డస్ పక్కన నాట్ పెట్టాలి అంతే. దే డిడ్ ఎంజాయ్ ద పార్టీ, డిడ్ పక్కన నాట్, డిడెంట్. దే సబ్జెక్ట్ అలానే ఉంటుంది, జస్ట్ నాట్ యాడ్ చేయడమే. నెక్స్ట్ నెగిటివ్ నుంచి పాజిటివ్. యూ డోంట్ లైక్ టీ, డూ యూ? హీ డజంట్ ప్లే క్రికెట్, డస్ హీ? దే డింట్ గో అవుట్, డిడ్ దే? అంతే అండి, సింపుల్. సో డూ ఫామ్ గురించి డూ ఫామ్ వచ్చింది ఇక్కడ అంటే నాట్ యాడ్ చేయాలి, నెగిటివ్కి పాజిటివ్కి నాట్ తీసేసి డూ అలానే పెట్టాలి అంతే. అండ్ సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. సింగులర్ ఉన్నప్పుడు డస్, ప్లూరల్ ఉన్నప్పుడు డూ. పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ ఫర్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్కి డిడ్, ఇది అంతే. నెక్స్ట్ ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ గురించి. సో గుర్తుపెట్టుకోండి డూ ఫార్మ్స్ యొక్క ఈ రూల్స్ డూ, డస్, డిడ్ గురించి ఖచ్చితంగా అన్ని హెల్పింగ్ వర్బ్స్ కంటే ఇది ఇంపార్టెంట్ అయిన హెల్పింగ్ వర్బ్ ఈ టాపిక్ నుంచి. సో మళ్ళీ వస్తుంది డూ ఫార్మ్, మళ్ళీ దాన్ని ఇన్వర్ట్ చేయాలి. సో బీ రెడీ. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్ గురించి చూద్దామండి. హ్యావ్ ఫార్మ్ కూడా అదే డూ మాదిరి అండి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ 3 పదాలు ఉంటాయి. హ్యాస్ ఫర్ సింగులర్స్, హ్యావ్ ఫర్ ప్లూరల్ అండి. హ్యాడ్ అనేది కామన్ ఫర్ ఆల్ పాస్ట్ టెన్స్లో. క్లియర్? సో నెక్స్ట్ చూడండి ఇక్కడ యూ హ్యావ్ పాస్డ్, హ్యావెంట్ యూ? షీ హ్యాస్ డన్ ఇట్, హ్యాజన్ షీ? దే హ్యావ్ అరైవ్డ్, హ్యావెన్ దే? ఈ విధంగా నాట్ పెట్టడం అంతే. నేటి నుంచి పాజిటివ్ అంటే నాట్ తీసేయాలి, సింపుల్. యూ హ్యావెంట్ సీన్ ఇట్, హ్యావ్ యూ? షీ హ్యాజన్ కమ్, హ్యాస్ షీ? ఈ విధంగా అండి. సో హ్యావ్ ఫామ్ క్లియర్ కదా. నెక్స్ట్ ఎక్సెప్షన్ ఉంది దీనిలో హ్యావ్ ఫామ్లో ఒకటి చూడండి ఇక్కడ. సో హ్యావ్ అనేది మెయిన్ వర్బ్గా వాడినప్పుడు మన జాతర వస్తుంది సార్ మెయిన్ వర్బ్గా అని అంటే మనకు అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉండదండి. ఒకటే వర్బ్ ఉంటే హ్యావే ఉంటే అది హ్యావ్ మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. సో అప్పుడు హ్యావే మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏది వాడాలి అంటే మనకు డౌట్ వస్తే అప్పుడు డూ ఫామ్ వస్తుంది మనకు. ఆపద్ బాంధవుడు లాగా అంటే ఆపదలుండి ఆదుకుంటా అని డూ ఫామ్ మళ్ళీ వచ్చి ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ లేదో అక్కడ మనం డూ వాడాల్సి వస్తుంది. సబ్జెక్ట్ కూడా చూసుకోవాలి. సో ఆ యు వి దే ఆర్ ఎనీ ప్లూరల్ ఉంటే మనం డూ వాడాలి. హీ షీట్ లేదా ఎనీ సింగులర్ ఉంటే డస్ వాడాలి. అండ్ డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో అన్ని సబ్జెక్ట్ కూడా అది కామన్గా ఉంటుంది అని తెలుసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ హ్యావ్ ఏ కార్, డోంట్ ఐ? డూ ఫామ్ వాడాలి ఎందుకంటే హ్యావ్ కాబట్టి డూ. వీ హ్యావ్ ఏ బిగ్ హౌస్, డోంట్ వీ? షీ హ్యాస్ ఎ న్యూ బుక్, డజంట్ షీ? హ్యాస్ ఎందుకు వాడామంటే సింగులర్ కాబట్టి. అదేవిధంగా హీ షీట్ వస్తే ఇక్కడ కూడా డస్ వాడాలి. హ్యాడ్ వచ్చింది చూడండి ఇక్కడ. షీ హ్యాడ్ ఎ న్యూ బుక్, డిడ్ షీ? ఎందుకు డిడ్ రాసామంటే హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ కామన్ అన్ని సబ్జెక్టులకు. అదేవిధంగా డూ ఫార్మ్స్లో కూడా డిడ్ అనేది అన్ని సబ్జెక్ట్ కూడా కామన్గా ఉంటుంది. ఇంకా అది బై హ్యాడ్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు. ఇది ఫిక్స్ మైండ్లో ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుంది టాపిక్. దే హ్యాడ్ ఎ న్యూ బుక్, డిడ్ దే? ఈ విధంగా అనమాట. మోడల్ వర్బ్ అండి. సో మోడల్ వర్బ్ అంటే ఐడియా ఉంది కదా. క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, నీడ్ టు, డే టు, ఆట్ టు, మస్ట్. సో ఇవన్నీ కూడా. సో ఇందులో కాస్త ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్పెల్లింగ్లో కూడా చూడండి ఒకసారి. షీ విల్ హెల్ప్, వోంట్ షీ? విల్ నాట్కి ఏం రాయాలి? వోంట్ రాయాలి. ఇది ఫిక్స్ చేసేయాలి మైండ్లోగా. నెక్స్ట్ వీ షెల్ విన్, షెల్ అంటే రాయకూడదు, షాంట్ అని రాయాలి. సో ఎల్ అనేది మనం స్కిప్ చేయాలి. అబ్జర్వ్ చేయండి స్పెల్లింగ్. హీ వుడ్ ట్రై, వుడెంట్ హీ? దే షుడ్ ఒబే, షుడెంట్ దే? హీ కెన్ స్వింగ్, కాంట్ హీ? షీ కుడ్ సింగ్, కుడెంట్ షీ? సో సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందండి. జస్ట్ మోడల్లో చూసుకోవాలి, నాట్ పెట్టాలి, సబ్జెక్ట్ యాజ్ ఇట్ రాయాలి, క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అంతే అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ షీ మైట్ కమ్, మైటంట్ షీ? వీ మస్ట్ వర్క్ హార్డ్, మస్ట్ నాట్ వీ? ఈ విధంగా. హీ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, అవుటంట్ హీ? సో ఇది కరెక్ట్ అండి. చూడండి కొంచెం ఎదోలా ఉంటుంది బట్ కరెక్ట్ ఇది అవుటంట్. సో అవుట్కి నాట్ యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ అండి నీడ్ టు వస్తే నీడంట్, తర్వాత డే టు అంటే డేరంట్, తర్వాత యూజ్ టు వచ్చినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయాలి. యూజ్ టు అంటే మన పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి సో డిడ్ అనేది రావాలి, ఇది ఫిక్స్ చేయాలి. యూజ్ టు అంటే డిడ్. సో షీ ఉంది కాబట్టి షీ, యూజ్ నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేయాలి. సో డిడ్ అండ్ షీ ఈ విధంగా అనమాట. నెగిటివ్ సెంటెన్స్ చూడండి. నెగిటివ్ నుంచి పాజిటివ్ మార్చడం, జస్ట్ నాట్ తీసేయాలి. మిగతా ఇప్పుడు రాసినవన్నీ కూడా మోడల్స్ మళ్ళీ వస్తాయి. చూడండి ఇక్కడ వోంట్ ఉన్నప్పుడు విల్ రాస్తాం, ఓన్లీ విల్ ఇస్తే వోంట్ రాస్తాం, రివర్స్ అంతే అండి. షాంట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి షల్, వుడెంట్కి వుడ్, షుడెంట్కి షుడ్, కాంట్కి క్యాన్, కుడెంట్కి మళ్ళీ కుడ్. ఈ విధంగా అండి మనం అన్నీ కూడా మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తాయి. నాట్ తీసేసి యాజ్ ఇట్ ఈస్గా మడగ రాయాలి అండ్ సబ్జెక్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే దింపాలి, అంతేనా, సింపుల్. సో పాజిటివ్ తెలిస్తే నెగిటివ్ కూడా ఈజీ ఉంటుంది మనకు. స్పెషల్ కేస్ 2 అండ్ నెక్స్ట్. సో 1 అనేది ఆల్రెడీ చూసాం, హ్యావ్ మెయిన్ వర్బ్గా ఇచ్చినప్పుడు డూ వాడాలని. స్పెషల్ కేస్ 2 వచ్చేసి నీడ్ అనేది కూడా మెయిన్ వర్బ్గా ఇస్తే ఎలా. సో నీడ్ 2 వచ్చి హెల్పింగ్ వర్బ్ అంటే తెలిసిపోతుంది. ఓన్లీ నీడ్ ఒక్కటే ఇస్తే అది మెయిన్ వర్బ్గా అయిపోతుంది. సో అప్పుడు మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఏది వాడాలి తెలుసు కదా. మెయిన్ వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ లేదు అంటే ఎవరు వస్తారు మనకు, డూ ఫామ్ వచ్చి మనకు యూస్ సేవ్ చేస్తుందండి. డూ ఫామ్ వచ్చిన ఒకటే రూల్ అండి, ఐ యు వి దే ఆర్ ఎనీ ప్లూరల్కి డూ వాడాలి, హీ షీట్కి సింగులర్ డస్ వాడాలి అండ్ పాస్ట్ టెన్స్కి డిడ్ అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అనేది తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ ఐ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్, డోంట్ ఐ?
తొందరపడి నీడ్ అంటే రాయకూడదు. నీడ్ అంటే కూడా కరెక్టే. ఇప్పుడు నీట్ పక్కన ఇంకో వర్బ్ వస్తే అది కరెక్ట్. ఇక్కడ నీట్ పక్కన వర్బ్ రాలేదు కాబట్టి అంటే ఇది మెయిన్ వర్బ్ పనిచేస్తున్నప్పుడు మనం డూ ఫామే వాడాలి. ఎందుకు వాడాలి అంటే క్వశ్చన్ ట్యాగ్ మొత్తం కూడా ఏదనేది పనిచేస్తుందండి, హెల్పింగ్ వర్బ్ ఇదనే పనిచేస్తుంది. ఐ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్, డోంట్ ఐ? వీ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్, డోంట్ వీ? సేమ్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ షీ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్, షీ వచ్చిందంటే ఎస్ యాడ్ కావాలి. ఇంకా అదేవిధంగా డస్ వచ్చేస్తుంది. ఇంకా డజంట్ షీ? హీ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్, అగైన్ డజంట్ హీ? దే నీడెడ్ ఇట్. పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్కి ఇంకేం తేడా ఉండదు. మొత్తం ఆ యూ వి దే హీ షీట్కి మొత్తానికి డిడ్ ఏ వాడాలి. చూడండి ఇక్కడ నీడెడ్ అంటే డిడెంట్ దే, హీ నీడెడ్ ఇట్ అంటే కూడా డిడెంట్ హీ రాయాలి. సారీ ఇక్కడ దే పడింది, హీ రాయాలండి అక్కడ. నెక్స్ట్ స్పెషల్ కేస్ 3 చూడండి, ఆర్ టు గురించి. సో ఆర్ టు వచ్చినప్పుడు అవుట్ అని రాయాలి, కరెక్టే. దాంతోపాటు షుడెంట్ రాసిన కూడా ఒకటే కరెక్ట్ అవుతుంది ఆన్సర్. ఎందుకంటే అవుట్ టు లేదా షుడ్ అనేది రెండు కూడా మారల్ డ్యూటీస్ తెలియజేస్తాయని మనం మోడల్ క్లాస్ తెలియజేసుకున్నాం కదా. సో రెండు మీనింగ్ కూడా ఒకే దాన్ని ఇస్తాయి. సో ఈ ఆర్ టు రెస్పెక్ట్ లా, అవుట్ అంట్ యూ కరెక్టే, లేదన్నా కూడా షుడ్ అంట్ యూ కూడా కరెక్టే. కొన్నిసార్లు ఇస్తాడంటే క్వశ్చన్ ఈ అవుట్ టు రెస్పెక్ట్ లా ఇచ్చి ఆప్షన్ అవుట్ ఇవ్వండి, వేరే ఇస్తాడు, మనం షుడ్ ఇస్తాడు. మనం ఏం తెలుసు అంటే తెలియలేదు అనుకోండి, అవుట్ లేదు కదా అని ఇంకా యాడ్ స్కోర్ కదా అని ఏదేదో రాసేసి వచ్చేస్తాం గమనించకుండా, అప్పుడు మార్క్ పోతుందండి. నెక్స్ట్ వీ అవుట్ టు రెస్పెక్ట్ లా, అవుట్ అంట్ వీ, లేకుంటే కూడా షుడెంట్ వీ రాయాలి అక్కడ. అబ్జర్వ్ చేయండి అక్కడ. నెక్స్ట్ స్పెషల్ కేస్ 4 చూడండి ఇక్కడ, యూజ్ టు గురించి. సో యూజ్ టు అని వచ్చిందంటే మనం డిడ్ అనేది వాడాలి. ఎందుకంటే యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని తెలియజేస్తుంది కాబట్టి డిడ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ, ఈ యూజ్ టు ప్లే క్రికెట్, didn't he? I used to play football, didn't I? They used to play chess, didn't they? ఈ విధంగా ఇదే మారినప్పటికీ డిడ్ అనేది మారదు. డిడ్ ఈస్ కామన్, చెప్పాను చాలాసార్లు, రైట్. నెక్స్ట్ అదేవిధంగా యూజ్ టు బీ వస్తే మాత్రం వాజ్ ఆర్ వర్ వాడాలి. ఎందుకు సార్ రెండు ఒకటే కదా? రెండు ఒకటి కాదు. యూజ్ టు అంటే మనకు పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ గురించి చెప్తున్నాం, యూజ్ టు బీ అంటే స్టేట్ ఆఫ్ బీ గురించి చెప్తున్నాం అక్కడ. సో అప్పుడు మనం వాజ్ కానీ వర్ కానీ వాడాలి. చూడండి ఇక్కడ, హీ యూస్ టు బీ డల్, అప్పుడు డల్గా ఉండేవాడు అంటే స్థితి చెప్తున్నాం, స్టేట్ ఆఫ్ బీయింగ్. అప్పుడు మనం వాజంట్ హీ రాయాలి, డిడెంట్ రాయకూడదు. నెక్స్ట్ దే యూస్ టు బీ ఫ్రెండ్లీ, వరంట్ దే. సో సింగులర్ హీ షీట్ ఆర్ ఎనీ సింగులర్ వస్తే మనం వాజ్ వాడాలి. వి దే వస్తే లేదా ఎనీ ప్లూరల్ ఫామ్ వచ్చినా కూడా దే వాడాలి. అందుకే ఇక్కడ దే యూస్ టు బీ ఫ్రెండ్లీ అంటే వరంట్ దే అని చెప్పాం. ఇది క్లియర్. సో యూజ్ టు బీ అనేది స్పెషల్ కేసు చూడండి, అబ్జర్వ్ చేయండి. స్పెషల్ కేస్ 5 చూడండి ఇక్కడ, వెన్ దెర్ ఈజ్ నో ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ లేదు అంటే మనం ఏది వాడాలి చెప్పాను కదా ఇందాక గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి. సో ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ లేదు అంటేనే నేను ఉన్నాను అని డూ ఫామ్ ముందుకు వస్తుందండి, మనకు సేవ్ చేస్తుంది వచ్చి. సో ఐ ప్లే క్రికెట్ అంటే డోంట్ ఐ, వీ ప్లే క్రికెట్ డోంట్ వీ, షీ ప్లేస్ క్రికెట్ ఎస్ వచ్చిందంటే అటు ఇక్కడ కూడా డూ ఫామ్లో ఎస్ రావాలి, డస్. సో డజంట్ షీ, హీ ప్లేస్ క్రికెట్ డస్ హీ. ఈ విధంగా ఐ ప్లేడ్ క్రికెట్ ఉందంటే పాస్ట్ టెన్స్కి కామన్ కదా, తేడా ఉండదు. ఐ లేదు, వీ లేదు, హీ లేదు, షీ లేదు, మొత్తానికి ప్లేడ్. ప్లేడ్ అంటే డిడ్. సో డిడ్ ఇట్ ఐ, షీ ప్లేడ్ క్రికెట్ డిడ్ షీ, షీ కట్స్ వెజిటేబుల్స్. ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ, షీ కట్స్ అన్నప్పుడు మనకు డజ్ రావాలి. కట్ మాత్రం వచ్చిందంటే డిడ్ వాడాలి. ఎందుకంటే కట్ అంటే ఇది పాస్ట్ అని తెలుస్తుంది. కట్ అనేది హెల్పింగ్ వర్బ్లో చెప్పాం కదా, కట్ 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 ఈ కేటగిరీలో వస్తుంది. 3 ఫార్మ్స్ కూడా ఒకేలా ఉండే కేటగిరీలో వస్తుంది ఇది. సో అబ్జర్వ్ చేయాలి, ఇలాంటి స్పెల్లింగ్ అప్పుడే మనం బోల్టా పడి హాఫ్ మార్క్ పోతుంది. అండ్ హాఫ్ మార్క్ పోతే ఏం కింది పైకి అవుతుందనే విషయం మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ర్యాంకులు మారుతాయి, ఎన్ని జీవితాలు మారుతాయి లేదని మీకు తెలుసు. నెక్స్ట్ అండి స్పెషల్ కేస్ 6 అండి. 6 అంటే చాలా ఇంపార్టెంట్ కదా, 6 అంటే ఇంపార్టెంట్ క్రికెట్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ట్యాగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ పదాలు మీ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ పదాలన్నీ వచ్చిన ఏ పదం వచ్చినా ఇందులో ఇవన్నీ నెగిటివ్ని తెలియజేస్తాయి, అంటే నాట్ ఉన్నట్లే అక్కడ. అప్పుడు మన ఆన్సర్ ట్యాగ్లో ఏం రాని, నాట్ తీసేసి ఓన్లీ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాయాలి, తెలుసు కదా. సో చూద్దాం ఒకసారి ఈ వర్డ్స్ ఏమో, నెవర్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్, నెయిదర్, నథింగ్, నన్, నోబడీ, నో వన్, హార్డ్లీ ఎవర్, స్కేర్స్లీ ఎవర్, లిటిల్, ఫ్యూ. ఈ పదాలు నెక్స్ట్ ఇవన్నీ కూడా నెగిటివ్ తెలియజేస్తాయి, అంటే ఆల్రెడీ నాట్ ఉన్నట్టే ఇవి ఉంటే. సో నాట్ యాడ్ చేయకూడదు ఆన్సర్లో. చూడండి ఎగ్జాంపుల్ చూద్దామంటే, చూడండి ఇక్కడ హీ నెవర్ హెల్ప్స్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో సేమ్ మనకు హెల్పింగ్ వర్బ్ ఉందంటే హెల్పింగ్ వర్బ్ వాడుకుంటాం, హెల్పింగ్ వర్బ్ లేదు అంటే డూ ఫామ్ని పిలుస్తాం. అదైతే సేమ్ కామన్. ఓన్లీ ఇక్కడ ఏమంటే నాట్ అనేది తీసేయాలి ఈ పదాలు వస్తే, అదే స్పెషల్ కేస్ అంతే ఇది. హీ నెవర్ హెల్ప్స్, డస్ హీ సింగులర్ కాబట్టి డస్ రావాలి, హీ షీట్కి డస్. వీ రేర్లీ మీట్ ప్లూరల్ ఫామ్ కాబట్టి వీ కాబట్టి డూ వీ రావాలి. నెక్స్ట్ షీ హ్యాస్ లిటిల్ మనీ, హ్యాస్ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, నాట్ యాడ్ చేయాలి, హ్యాజన్ షీ అంతే. కానీ ఇది లిటిల్ అనేది నెగిటివ్ తెలుస్తుంది కాబట్టి హ్యాజే రాయాలి, తొందరపడకూడదు ఈ విధంగా. నెక్స్ట్ రవి సెల్డమ్ కుక్స్, డస్ హీ. నెయిదర్ సిస్టర్స్ పాస్డ్ ఆప్షన్స్ కాబట్టి నో చేంజింగ్, అందరికీ డిడ్ రాసాలి. సో డిడ్ దే. నెక్స్ట్ నన్ హెల్ప్స్ అస్,
హెల్ప్స్ డస్ సింగులర్ కాబట్టి డస్ అవ్వాలి యాక్చువల్గా. డస్ కానీ నన్ను అన్నప్పుడు దే వాడాలి కాబట్టి సో డస్ దే రాయం కదా, సో డూ దేనే రాయాలి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇది క్వశ్చన్ ట్యాగ్లో. ఖచ్చితంగా ఇందులో నుంచి ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నో వన్ నోస్ ది ఆన్సర్, అగైన్ డస్ రావాలి. కాబట్టి డూ ఎందుకు రాస్తున్నామంటే నో వన్ అంటే దే సబ్జెక్ట్ వాడాలి. సో అప్పుడు మనం డూ దే వస్తుంది. ఎందుకు వాడాలనేది మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్లో చూద్దాం అక్కడ. నెక్స్ట్ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ ఇట్, ఏ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్, వాజంట్ ఇట్ రాసాం ఇక్కడ. ఎందుకు అబ్జర్వ్ చేయండి, తప్పు రాసానా, వాజంట్ కాదండి. ఇక్కడ లిటిల్ అంటే నెగిటివ్ నాట్ ఉన్నట్టే కాబట్టి నాట్ అక్కడ యాడ్ చేయకూడదు. ఏ లిటిల్ కాబట్టి ఇది యాక్చువల్లీ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మన ఆన్సర్లో నెగిటివ్ రావాలి. ఇదే చేంజ్. లెటర్ ఏ ఉంటే మనకు ఎంత పనిచేస్తుంది చూడండి. ఇక్కడ ఏ వల్ల మొత్తం క్వశ్చన్ మారిపోతుంది, దానివల్ల మార్క్ కూడా మారిపోతుంది, తర్వాత ర్యాంక్ కూడా మారిపోతుంది, తర్వాత జీతం కూడా మారిపోతుంది. నెక్స్ట్ ఎ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్, హెల్ప్ ఉంది కాబట్టి ఆర్ని తీసుకోవాలి. ఇంకా ఆర్ంట్ దే, ఎందుకంటే ఎ ఫ్యూ అనేది కూడా ఇక్కడ కూడా సేమ్ పాజిటివ్ వర్ని తెలియజేస్తుంది కాబట్టి మనం నెగిటివ్ని రాయాలి. ఓన్లీ ఫ్యూ వచ్చిందంటే మాత్రం నెగిటివ్గా నాట్ ఉన్నట్టే. ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్, ఆర్ దే మాత్రం రాయాలి. చూడండి ఎ ఫ్యూ, అ లిటిల్, లిటిల్ ఫ్యూ. చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, జాగ్రత్త ఉండాలి. లిటిల్ ఫ్యూ అంటే నెగిటివ్, సో కాబట్టి మనం పాజిటివ్ ట్యాగ్ని రాయాలి. అ లిటిల్, ఎ ఫ్యూ అంటే పాజిటివ్ అవి స్టేట్మెంట్ కాబట్టి మనం నెగిటివ్గా రాయాలి. అబ్జర్వ్ చేయండి, 1-2 సార్లు చూడండి అర్థమవుతుంది. కేస్ 7కి వచ్చామండి. చూడండి లెటర్స్ వచ్చినప్పుడు సో లెట్స్ షార్ట్ ఫామ్ రాస్తాం కాంట్రాక్షన్లో, కానీ యాక్చువల్ లెట్స్ అంటే లెట్ అజ్ అని, అజ్ ఉందంటే అక్కడ వి అని అర్థం. సో లెట్స్ గో ఫర్ ఎ వాక్, షెల్ వి, లెట్స్ నాట్ వేస్ట్ టైమ్, షెల్ వి, లెట్స్ గో అవుట్, షెల్ వి. అక్కడ సబ్జెక్ట్ లేదు, లేకుండా మనం వీగానే తీసుకోవాలి, ఎందుకంటే లెట్ అజ్ ఉంది కాబట్టి. ఓన్లీ లెట్ మాత్రం వస్తే లెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, అనుమతి ఇవ్వడానికి లేదా ఏదైనా పని చేయనివ్వండి అనడానికి చెప్పడానికి లెట్ వాడతాం. కాబట్టి ఓన్లీ లెట్ వస్తే యూ అనే సబ్జెక్ట్ని వాడాలి. స్పెషల్ కేస్ అబ్జర్వ్ చేయాలి, రాసుకోవాలి నోట్స్. లెట్ మీ ఈట్ ఇట్, విల్ యూ, లెట్ హర్ టేస్ట్ దిస్, విల్ యూ, లెట్ హర్ డ్యాన్స్, విల్ యూ. ఎస్ యూ కామన్గా యూ వచ్చేస్తే ఓన్లీ లెట్ వస్తే, లెట్స్ వస్తే వీ అనేది రావాలి. ఇంకా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ వస్తే డోంట్తో స్టార్ట్ అయితే, డోంట్ బి లేట్, డోంట్ టచ్ ఇట్, డోంట్ పార్క్ హియర్. ఈ విధంగా డోంట్తో స్టార్ట్ అయితే మనం అగైన్ విల్ యూ అనే రాయాలి. సబ్జెక్ట్ లేదు అక్కడ, కానీ యూ అనే ఇంప్లాయిడ్ సబ్జెక్ట్ యూ తీసుకుంటాం. ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా, అక్కడ పోస్ట్ ద లెటర్, క్లోజ్ ద విండో, ఓపెన్ ద డోర్ అంటే మనం ఎవరు చెప్తున్నాం అంటే అక్కడ యూ అనే సబ్జెక్ట్ తీసుకుంటాం. యూ ఉండదు అక్కడ, బట్ యూ అనే పరిగణించాలి. నెక్స్ట్ సజెషన్స్ వస్తే ఏం చేయాలి అంటే, సజెషన్స్ వస్తే వుడ్ అనేది రావాలి. యూ సబ్జెక్ట్ అయితే కామన్, ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. సో సజెషన్స్కి మాత్రం వుడ్ అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టేక్ యువర్ సీట్, వుడ్ యూ, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్, వుడ్ యూ. ఈ విధంగా అండి. నెక్స్ట్ స్పెషల్ కేస్ 9 ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి నో బడీ, నన్, నో వన్ వచ్చినప్పుడు దే అనేది కామన్గా సబ్జెక్ట్ వాడాలి. ఇది ఫిక్స్ రూల్. స్పెషల్ కేస్, ఎక్సెప్షన్ ఏమైనా పేరు పెట్టుకోండి, బట్ గుర్తుపెట్టుకోండి. సో నో బడీ కాల్డ్, నో బడీ ఉంది కాబట్టి సబ్జెక్ట్ మనం దే ఫస్ట్ చూసుకోవాలి. మిగతాది రూల్ తర్వాత, ముందు దే ఉందా లేదా సబ్జెక్ట్ చూసుకోవాలి. దే ఉందంటే టక్కున మనకు ఆప్షన్ పెట్టచ్చు, జస్ట్ సెకండ్స్లో అయిపోతుంది ఆన్సర్. కాల్డ్ ఉంది, వీటు ఉంది కాబట్టి ఏం చేయాలి, డిడ్ తీసుకోవాలి. డిడ్ దే. నో వన్ కంప్లైండ్, అగైన్ ఈడీ ఫామ్ ఉంది, సో అగైన్ డిడ్ వాడాలి. డిడ్ దే. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఆర్ దే. ఎందుకంటే నో వన్ అనేది, నన్ అనేది అండ్ నో బడీ అనేది ఎందుకు ఇక్కడ వచ్చేస్తామని ఇందాక వచ్చిన స్పెషల్ కేసులో వచ్చింది 6th. ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నాట్ పెట్టలేదు, అది కూడా అబ్జర్వ్ చేయాలి. చాలా రూల్స్ ఉంటాయండి. గ్రామర్ అంటేనే మనకు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి అండ్ 1-2 సార్లు చూస్తుండాలి, అబ్జర్వ్ చేస్తుండాలి, అప్పుడే అర్థమవుతుందండి, లేదంటే అర్థం కాదు. కేసు చూడండి 10కి వచ్చాం. వన్ ఆఫ్తో వచ్చిందంటే స్టేట్మెంట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వాడాలి. ఓన్లీ వన్నే వచ్చిందంటే వన్ అనే సబ్జెక్ట్ని తీసుకోవాలి. పాత రూలే ఇంకా అది హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ తీసుకొని నాట్ పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ లేదు అని చూస్తే డూ పెట్టాలి. అది క్లియర్. దాంతోపాటు ఏం చేయాలి మనం ఇక్కడ, వన్ వచ్చినప్పుడు వన్నే వాడాలి అండ్ వన్ ఆఫ్ వచ్చినప్పుడు హీ షీట్ వాడాలి. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ క్లెవర్. వన్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఆప్షన్లో కళ్ళు మూసుకొని చెప్పాలి. అక్కడ హీ కానీ షీ కానీ ఇక్కడ వస్తుంది. ఎట్లా చూసుకోవాలి అంటే గర్ల్ కాబట్టి షీ చూసుకోవాలి, సో షీ వస్తుంది. ఈజ్ హెల్ప్ ఉంది కాబట్టి ఈజే తీసుకోవాలి, నాట్ పెట్టాలి. ఈజ్ అండ్ షీ అంతే. వన్ ఆఫ్ ద బాక్సెస్ ఈజ్ ఓపెన్, అప్పుడు మనకు బాక్స్ ఇట్ తీసుకోవాలి కాబట్టి ఈజ్ అంట్ ఇట్. ఈ విధంగా వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ టీచర్. వన్ ఉంది కాబట్టి వన్నే ఆన్సర్ కూడా, మస్ట్ నాట్ వన్. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిస్. అలా వచ్చినప్పుడు కూడా వన్నే వాడాలి, షుడంట్ వన్, ఎందుకంటే హెల్ప్ షుడ్ ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు అంటే బడీతో ఉంటాయి ఎవ్రీబడి, నో బడీ, సమ్ బడీ, ఎనీబడీ. తర్వాత వన్తో ఉంటాయి నో వన్, ఎవ్రీ వన్, సమ్ వన్, నన్. ఈ విధంగా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు దే గానే తీసుకోవాలి సబ్జెక్ట్. ఇది రూల్. సో దే ఉందా చూసుకోవాలి, ఆన్సర్ మనం చెక్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ అంటే ఎవ్రీ వన్ లైక్డ్ ఇట్. లైక్డ్ అంటే సెకండ్ ఫామ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వాడాలి. ఇది ఫిక్సింగ్గా పాస్ట్ టెన్స్ ఉంటే డిడ్, ప్రజెంట్ టెన్స్ ఉంటే ఐ యు ఇదే ఉంటే డూ, హీ షీట్ ఆర్ ఎనీ సింగులర్ ఉంటే డస్.
మర్చిపోకూడదు డూ ఫార్మ్నింగ్. తర్వాత సంబడి నాక్డ్ అగైన్ వీ డూ ఫార్మ్. సో డిడ్ దే దేనికి రాస్తున్నామంటే ఎస్ రూల్ అది, సంబడికి దేని రావాలి. ఎవ్రీబడి ఆర్ బిజీ ఆర్ అండ్ దే. సమ్ వన్ ఈస్ నాకింగ్ అట్ ద డోర్ ఆర్ అండ్ దే. సో సంబడి ఈజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఆర్ ఎందుకు రాసామంటే ఎస్ అది దే వాడాలి కాబట్టి ప్రొనౌన్ ఈజ్ దే అనం కాబట్టి ఆర్ దే అని అనాలి, అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ నో వన్ ఈస్ కైండ్. సో అగైన్ ఈజ్ వచ్చినప్పుడు కూడా మనం దే వాడతాం కాబట్టి ఆరే రావాలి, ఆర్ దే. నెక్స్ట్ నో నన్ హెల్ప్స్ అస్, డూ దే. నో బడీ లైక్స్ మ్యూజిక్. సో లైక్స్ డస్ వచ్చింది కానీ కూడా మనం డూ ఎందుకు వాడుతున్నాం అంటే అగైన్ అదే రూల్ ఇక్కడ దే వాడుతున్నాం కాబట్టి ఆర్ కానీ వర్ కానీ డూ ఫార్మ్స్లో డూ కానీ హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్ కానీ వాడాలి. సో ద బాటమ్ లైన్ ఏంటి అంటే ఇండిఫరెంట్ ప్రొనౌన్ కన్నీ కూడా దే సబ్జెక్ట్ తీసుకోవాలి అది. అండ్ అదేవిధంగా మనకు నథింగ్ సంథింగ్ ఎనీథింగ్ వస్తే ఇట్ అనేది తీసుకోవాలి. సో నథింగ్ హ్యాపెండ్ సెకండ్ ఫార్మ్ కాబట్టి డిడ్ వచ్చింది. సో డిడ్ ఇట్, నథింగ్ కాబట్టి ఇట్. సంథింగ్ అంటే అప్పుడు ఇట్ తీసుకోవాలి. సంథింగ్ ఈజ్ రాంగ్, ఈజ్ ఆల్రెడీ ఉంది హెల్పింగ్ కాబట్టి ఈజ్కి నాట్ యాడ్ చేయాలి, ఈజంట్ ఇట్. ఈ విధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. సో ఈచ్ కానీ ఎవ్రీ కానీ వచ్చినప్పుడు మనం సింగులర్ సబ్జెక్ట్ని తీసుకోవాలి, ఎయిదర్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈచ్ బాయ్ హ్యాస్ ఎ బుక్, హ్యాజెంట్ హీ. ఈ విధంగా అనమాట, బాయ్ కాబట్టి హీ తీసుకున్నాం, హ్యాస్ ఆల్రెడీ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ నాట్ యాడ్ చేయాలి అంతే. నెక్స్ట్ ఎవ్రీ గర్ల్ ఈజ్ రెడీ, ఈజంట్ షీ. ఈ విధంగా ఇది యాక్చువల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇంకా ఇన్ డీప్గా వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ ఆఫ్ అస్ కానీ మోస్ట్ ఆఫ్ అస్ కానీ ఎనీ ఆఫ్ అస్ కానీ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ కానీ ఇలా వచ్చినప్పుడు మనకు అస్ ఉంది కాబట్టి ఇంకా సింపుల్ టెక్నిక్ వీ వాడుకోవాలంతే. చూడండి ఆల్ ఆఫ్ అస్ క్యాన్ ఆన్సర్ ద క్వశ్చన్, క్యాన్ ఉంది కాబట్టి హెల్పింగ్ ఉంది కదా నాట్ యాడ్ చేయాలి. కాంట్ వీ. నన్ ఆఫ్ అస్ వాజ్ క్లెవర్, వాజ్ వీ రావాలి. మరి వర్ ఎందుకు రాసామంటే వాజ్ వీ అనం కదా. సో వీ అండ్ ప్లూరల్ వచ్చినప్పుడు వాజ్కి బదులు ఏం వాడాలి, బీ ఫామ్ వర్. సో ఇక్కడ బీ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. బీ ఫామ్స్కి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకున్నామంటే ఈ చాప్టర్ అంతా ఆడుకోవచ్చండి. నెక్స్ట్ నెయిదర్ ఆఫ్ అస్ ఈజ్ ఇంటెలిజెంట్, ఈజ్ ఉంది కాబట్టి సో నెయిదర్ నెగిటివ్ కాబట్టి ఈజ్ అని రాకూడదు, ఈజే రావాలి. ఈజ్ వీ. సో ఈజ్ వీ అంటామా అన్నాం కదా, అందుకే ఈజ్ బదులు ఆర్ రావాలి. సో ఆర్ వీ. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ అస్ క్యాన్ రీచ్ ద గోల్, మోస్ట్ అవుతుంది కాబట్టి వీ వాడుకోవాలి. సో వీ ఉంది, క్యాన్ లేదు ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్కి నాట్ యాడ్ చేయాలి, కాంట్ వీ. సో దట్స్ ఆల్ అండి. ఈ విధంగా మనం వీ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఒకసారి ప్రీవియస్ స్టేట్లో అడిగిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మొన్న 24 అడిగారండి. సో చూసి వీడియో ఎండ్ చేద్దామండి. చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విత్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. అంటే కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఒకటి ఉంది, మిగతా 3 రాంగ్గా ఉంది. అలా కాదు కానీ 4 దానికి అసలు కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏటో చూస్తే మనకు టాపిక్ అర్థమైందని తెలుస్తుందండి. సో 4 ప్రశ్నలు, ఈ 4 స్టేట్మెంట్కి ఒకటి రైట్ ఆన్సర్ కరెక్టే, మిగతా 3 దానిలో కూడా కరెక్ట్ ఏదో క్వశ్చన్ ట్యాగ్ రాయండి. మీరు రాస్తే అర్థమవుతుంది మీకు ఎంతవరకు టాపిక్ అర్థం. ఈ క్వశ్చన్ కూడా అంతే అండి. ఇది కూడా చూడండి క్వశ్చన్ ట్యాగ్స్ కరెక్ట్ కనుక్కొని చెప్పారు. మీరు 4 దానిలో కూడా రాంగ్ దాన్ని కూడా ఏది కరెక్ట్ అని మీరు రాస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఒకటి. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఒక 50 లేదా 100 ప్రశ్నలు చేయాలంటే మంచి టిప్ ఏమిస్తా అంటే నేను మీరే సెంటెన్స్ ఫామ్ చేయండి. దేంతో అంటే బీ ఫామ్తో సపరేట్గా, డూ ఫామ్తో సపరేట్గా, హ్యావ్ ఫామ్తో, మోడల్స్తో, స్పెషల్ కేసెస్తో ఇలా మీరే ఒక సెంటెన్స్ కనీసం ఫ్రేమ్ చేయగలుగుతున్నారు. చేసి మీరు ట్యాగ్ రాశారంటే ఇంకా మైండ్లో స్టోర్ అయిపోతుంది. మీకు ఈ క్వశ్చన్ ట్యాగ్ మీ మైండ్ చివరి తీయలేరండి. నెక్స్ట్ టెన్సెస్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. సో హ్యాపీ లెర్నింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్.